ప్రళయం, సునామీలు, బీభత్సవం, ఎర్త్క్వేక్స్, భూమి మీద పాపం పండిపోయింది. ఇక మనం అందం అయిపోవలసిందేనా? బ్రహ్మం గారు, మాస్టర్ థోమస్ శాస్త్రజ్ఞులు చెప్పినట్లు ఇక ఈ భూ ప్రపంచం అంతా అంతమైపోతుందా? అయినా మీరు ఇంత ప్రశాంతంగా ఎలా కూర్చుంటున్నారు? రండి, మన ప్రభుత్వం ఒక పెద్ద ఓడ తయారు చేసింది. అందులోకి వెళ్ళి మన ప్రాణాలు దక్కించుకుందాం. రండి. ఏ ప్రళయము రాదు, అంతా శుభమే జరుగుతుంది. ఇండియాలో హైదరాబాద్ అనే నగరంలో కట్టల ప్రదేశంలో మహాయజ్ఞం, ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అదే సకల జీవకోటిని కాపాడుతుంది. ఇది ప్రపంచం అంతా తిలకిస్తూ ధ్యాన శక్తి, పిరమిడ్ శక్తితో ఇటువంటి ప్రళయాలను ఆపగలిగే శక్తి మనకు వస్తుంది. ఏమిటి, ఇలా కళ్ళు మూసుకుంటే నిద్రపోతే ఏ ప్రమాదము రాదా? ఫూలిష్. మేము పెద్ద ఓడ తయారు చేశాము. ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ ఓడలోకి రండి. స్టాప్ ఇట్. ప్రళయం అంటే 1000 మిలియన్ ఆటం బాంబ్ కి సమానం. మానవ శక్తి ఏది దీనిని ఆపలేదు. ఏదో శక్తి కావాలి. అవును, మరి నువ్వు చెప్పినట్లే ధ్యాన మహాచక్రానికి వెళ్దాము. మాస్టర్, I have small doubt.